చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు P4తో ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసుకునే విధంగా యువత ముందుకు వస్తున్నారు. ఇందుకు నిదర్శనమే శాప్ చైర్మన్ రవినాయుడు ఏదైతే తిరుపతిలో ఏర్పాటు చేసిన ఇండోర్ బాక్సింగ్ హాల్ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కూడా ఈరోజు నిర్వహించిన పరిస్థితి. ఏదైతే 15 లక్షల రూపాయలతో కూడా ఈ ఇండోర్ స్టేడియంని కూడా రెడీ చేస్తున్నారనే కూడా తెలిపిన పరిస్థితి. P4లో భాగంగానే దీనిని ఈ విధంగా అభివృద్ధి చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు భూమి పూజ కార్యక్రమం తిరుపతిలో నిర్వహించారు. ఈరోజు తిరుపతిలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో JCI ఏదైతే స్వచ్ఛంద సంస్థ ఉందో దానికి ప్రతినిధులు గత వారం ముందు నుంచి మా DSDO శశిధర్ గారితో మాట్లాడి ఇక్కడ బాక్సింగ్ రింకును ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఏదైతే ఇప్పుడు P3 P4 మోడల్ వెళ్తున్నామో స్పోర్ట్స్ కూడా ఆ విధంగా మోడల్లో వెళ్తున్నాం, మీరు కూడా దాతలు ముందుకు రావాలి అని మేము పిలుపు ఇవ్వడంతో మన హర్షవర్ధన్ కానీ శశి కానీ వాళ్ళు ముందుకు వచ్చి ఖచ్చితంగా ఇక్కడ మేమందరూ కూడా క్రీడాకారులుగా రాణించాం. మేము ఎక్కడైతే ట్రైన్ అయ్యామో ఆ ప్రాంతంలో మేము సంపాదించిన దాంట్లో లేకపోతే దాతలను ముందుకు తీసుకొని వచ్చి ఈ కార్యక్రమానికి నిర్వహిస్తామని కూడా వాళ్ళు ముందుకు రావడం నిజంగా హర్ష గారికి శశి గారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాం. ఈరోజు దానికి సంబంధించి ఈరోజు దాదాపు 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా నేషనల్ స్టాండర్డ్స్ ఉండాలని చెప్పి 40కి 40 ఇప్పుడే మా దాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు ముందుకు వచ్చారు. ఈరోజు గౌరవ యాదవ్ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నసీం యాదవ్ అన్న గారి చేతుల మీదుగా దానికి కూడా భూమి పూజ చేయడం జరిగింది. ఈరోజు ఇంతకుముందే గతంలో చాలా సందర్భాల్లో చెప్పాం, తిరుపతి ఎడ్యుకేషన్ హబ్. ఈ ఎడ్యుకేషన్ హబ్లో క్రీడల యొక్క ప్రాముఖ్యత చాలా కావాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే 2002లో ఆ రోజు ఇక్కడ టెంకాయ కొట్టి ఈ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడంతో ఇక్కడ ట్రైన్ అయిన వాళ్ళు వందలాది మంది క్రీడాకారులుగా అయ్యాయి. అన్ని పరంగా వాళ్ళు ఉద్యోగపరంగా కావచ్చు అన్ని విధాలుగా క్రీడాకారులుగా రాణించడం జరిగింది. దాని తర్వాత ఆ రోజు 2014-19లో కూడా ఆ రోజు తుడా చైర్మన్గా ఉన్న నసీం యాదవ్ గారు కూడా దీంతో సమానంగా ఇంకా బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని సూర్యప్రకాశంతో అక్కడ ల్యాండ్ కూడా కేటాయించింది. దురదృష్టవశాతం గత పాలకులు దాని మీద ఎందుకో చేత కన్నేయడం, అది వేరే వాళ్ళ చేతుల్లోకి పెట్టేయడం అవన్నీ జరిగింది. ఇంకా రాజకీయాల్లోకి వెళ్ళకపోక అయితే మళ్ళీ 2019 తర్వాత 24 తర్వాత మళ్ళీ క్రీడలకి పూర్వవైపు వచ్చేట్టు ఈరోజు ఒక పక్క అసోసియేషన్ వారు ఫెడరేషన్ వాళ్ళు కూడా సమన్వయంతో ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ముందుకు వెళ్తుంది. ఇది మేము కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం, 1.5 నెల 2 నెలలనే మాకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి తీసుకొని వస్తే పిల్లలు కూడా బాగా ట్రైన్ అయ్యే పరిస్థితి ఉందని కూడా హర్షవర్ధన్ గారిని శశి గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా 1.5 నెలలో 2 నెలలనే ఈ రింకును కూడా పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పోర్ట్స్ అథారిటీ తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం.